ఎందుకురా భయం? ఎన్నిసార్లు ఆ దుర్గమ్మతో సై అంటే సై అని గెలవలేదు. ఆ పందాలు వేరు, ఈ పందెం వేరు. ఇది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే విషయం. అసలే నీకు ఎమోషన్స్ ఎక్కువ. ఏ సెకండ్స్ లో బరెస్ట్ అవుతావో అవ్వాల్సి వస్తుందో తెలీదు. మా అమ్మ అలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ చేస్తుందే. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నేను రెడీగా ఉన్నాను. ఛాలెంజ్ చేస్తా, రెడీగా ఉన్నా అని అనడం కాదు. అమ్మని తక్కువ అంచనా వేయొద్దు. ప్రిపేర్ అయి ఉండవే. తేడాలు వస్తే నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది. నిన్ను నువ్వు నిగ్రహించుకోవడం ప్రాక్టీస్ చేయి ప్లీజ్ తులసి. అస్సలు ఆవేశపడద్దు. ఈ నెల రోజులు కావాలంటే ఉప్పు కారం మానేసి మనసులో దైవ చింతన చేయి. జ్ఞానం, యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయి. ఎందుకురా అంత ఇదైపోతున్నావు? నువ్వు లేని జీవితం వృధా తులసి. అందుకే నిన్ను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ ప్రతిదీ లైట్ తీసుకోవడం అలవాటు చేసుకో. సరే చేస్తాలే. లే కాదు, సీరియస్ గా అమలు చేయాలి. ప్లీజ్ తులసి, ప్లీజ్ ప్లీజ్. అబ్బా వదలరా. అలాగే ప్రతిదీ లైట్ గా తీసుకుంటా. ప్రామిస్? ప్రామిస్. అబ్బా ముందు ఆ ఫేస్ ఫీలింగ్ మార్చరా, చూడలేకపోతున్నాను. ఓ, ఈ ఎక్స్ప్రెషన్ నచ్చలేదా? ఇది పోరా, దీనికే తక్కువ లేదు. ఈ నవ్వు ఎప్పటికీ నా పక్కనే ఉండాలనే తపన, ఆరాటం. అబ్బో ఏం బిస్కెట్లో. బిస్కెట్లు అంటే బిస్కెట్లు. నా లవ్ నీకు తెలీదా? అయ్యో అలాగా? చాలా ఉన్నాయిరా వేషాలు. దుర్గమ్మ చాలా తెలివైంది. ఆవలించకుండానే ఆకాశంలో పక్షి పేగులు లెక్కబెట్టగలదు. దాని ప్రయాణాన్ని బట్టి అది ఏ వేటకు వెళ్తుందో చెప్పగలిగే అంత మేధావి. తనని తులసి గెలవడం చాలా కష్టమని భయపడుతూ వచ్చాను బావా. కానీ ఏదో అన్నట్టు ఆఖరికి దుర్గమ్మ తనకి తానే తెలివి తక్కువది అనిపించుకుంది బావా. లేకపోతే అలాంటి పందెం కట్టడం ఏంటి? తులసి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే కాపురం చేయనివ్వను, బయటికి పంపిస్తాను అంది. అసలు తులసి మీద కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? దుర్గమ్మ ఇలాంటి కండిషన్ పెట్టడం ఏంటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బావా. ఇలాంటి పిచ్చి పందెం ఎందుకు పెట్టిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా కూతురు మేలిం బంగారం ఊళ్ళో వాళ్ళందరినీ వరుసలు పెట్టి పిలుస్తూ వాళ్ళ సొంత మనిషిలా కలివిడిగా ఉంటుంది. తన మీద ఎవరు కంప్లైంట్ చేస్తారు?
తనంటే గిట్టన వాళ్ళు ఉంటే కదా. ఈ కాలనీలోనే కాదు, బెజవాడలో తనను తెలిసిన వాళ్ళెవ్వరూ తన్ని మేలిం బంగారమే అంటారు. అలాంటిది ఈ పేటలో దాని మీద కంప్లైంట్ ఇచ్చేది ఎవరో. అసలు దానికి గిట్టిన వాళ్ళెవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మీ పిన్నిలే. అయినా లక్ష్మీ పిన్ని మాటలు పట్టించుకోవద్దు అని వదినే అంది కదా. ఇక బయట వాళ్ళెవరు దాని మీద ఫిర్యాదులు చేస్తారు చెప్పన్నయ్య? ఖచ్చితంగా ఈ విషయంలో వదిన ఓడిపోతుందని నేను అనుకుంటున్నాను. అవునమ్మా, ఒక్కొక్కసారి చాలా తెలివిగల వాళ్ళం అనుకున్న వారే పప్పులో కాలేస్తారన్నట్టుగానే ఇది పప్పులో కాలేసింది. అవునన్నయ్య, నాకు అలాగే అనిపిస్తుంది. వదిన తెలుసో తెలియకో తులసి మీద నెల రోజుల్లో ఏ కంప్లైంట్స్ రాకపోతే కోడలిగా స్వీకరిస్తాను అంది. ఎలాగో తులసి మీద ఏ కంప్లైంట్ రాదు. దుర్గమ్మ కోడలిగా ఒప్పుకోక తప్పదు. అసలు తులసి అంటే పడని వారు ఎవరున్నారు? దాని మీద ద్వేషం ఎవరికుంటుంది? అంతో ఇంతో ఉందంటే దుర్గమ్మకే ఉండాలి. తనే పందెం కాసింది కాబట్టి తన మీద తనే కంప్లైంట్ ఇచ్చుకోలేదు. లక్ష్మీ పిన్ని అసలు ఇందులో భాగమే కాదు. గ్యారంటీగా ఈ నెల తర్వాత నుండి తులసి ఆదిత్యలు సంతోషంగా కాపురం చేసుకోవచ్చు. మనం అందరం హ్యాపీగా ఎటైనా తీర్థయాత్రకి పోయి రావచ్చు. అది అజాత శత్రువు, దానికి శత్రువులే లేరు. శత్రుత్వంగా మెలిగిన దుర్గయే ఇక సఖ్యతగా కలిసి ఉండవలసిందే. వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఆ లక్ష్మీ మంగళాంబ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఖాయం. అప్పుడు గాని ఈ ఇంటికి పట్టిన శనోదలు. ఏంటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు? నీ గురించి అనుకుంటున్నావమ్మా. దుర్గ ఈ పందెంలో ఓడిపోవడం ఖాయం. తర్వాత మీరిద్దరూ హాయిగా కలుసుంటారని అనుకుంటున్నాం. అదే జరుగుతుందే. మా అత్తయ్య నన్ను కోడలిగా స్వీకరిస్తాను అంది. ఇక మీదట హ్యాపీగా ఉండు ప్రియా. ఇక దుర్గా తులసిని కోడలిగా ఒప్పుకోదనే ప్రసక్తే లేదు. ఒప్పుకొని తీరుతుంది. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. అవును మామయ్య, నాకు ఆ నమ్మకమే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అక్కడో ఇక్కడో చిన్న అనుమానం ఉండేది, అయినా గెలవగలను అనే నమ్మకం నాకు బాగా ఉంది. ఆ నమ్మకం ఇప్పుడు బలపడింది. సరే, అందరూ భోజనానికి రండి. పద బావా, భోంచేద్దాం. పద. హలో సరోజ, ఇప్పుడే ఇంటి ముందు దిగావు. ఎప్పటికప్పుడు నా మూమెంట్ నీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. నువ్వు ఫర్దర్ యాక్షన్ ఇన్ఫార్మ్. అంత పట్టుబట్టి ఇక్కడికి నన్నెందుకు ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నావో అది చెప్పు. ఇప్పుడే చెప్పాలా? నువ్వు విజయవాడ ట్రాన్స్ఫర్ అన్న దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను. తర్వాత చెప్తాను, వెళ్ళాక చెప్తాను అన్నావు. ఇప్పుడు చెప్పనడం లేదు కదా, త్వరలోనే చెప్తాను. చెప్పందే లోపలికి వెళ్ళొద్దా ఏంటి? అదేం లేదులే, పద. ఇల్లు బాగుంది. ఆ మాట అనాల్సింది తను. ఏవే, నచ్చిందా? బాగుంది. థ్యాంక్స్. నేను అడిగానని మీరిక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు అర్జెంటుగా ఒక పని చేయాలి.
రాగానే పనంటున్నావేంటే? మనం అందరికీ తెలియాలి కదా. ఇప్పుడేగా వచ్చింది. 4 రోజులు ఆగితే అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోతాం. అలా తెలియడం కాదు, మనం చాలా చాలా మంచోళ్ళమని, అందరితో కలుపుగోలుగా ఉండేవాళ్లమని వెంటనే ఈ రోజే అందరికీ తెలియాలి. అలా ఎలా తెలుస్తుందే? రాత్రికి గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తే తెలుస్తుంది. మనం వాళ్లకు పరిచయం అవుతాం, వాళ్ళు మనకు పరిచయం అయిపోతారు. అందర్నీ ఫ్యామిలీలతో రమ్మని చెప్పండి. గుడ్ ఐడియా. మీరు ఆ పని మీద ఉండండి, నేను కాఫీ పెట్టుకొని వస్తాను. అలాగే. అమ్మా పద. ఉండి గెలిస్తే నన్ను ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండనిస్తావుగా? మాట తప్పవు కదా అత్తయ్య. ఏంటి పొద్దున్నే కోపంగా కూర్చున్నది? పందెం కట్టింది కదా, తులసిని ఎలా సాధించుకోవాలా అని ఆలోచిస్తుందేమో, ఎత్తులు వేస్తుందేమో. ఇది ఎన్ని ఎత్తులు వేసినా దీని ప్రయత్నాలు సాగవు. ఎందుకంటే తులసి ఇంటెలిజెంట్, నా కూతురు. దుర్గా, నీకు తెలీదు, తులసి నీ కూతురే. నీకెంత ఆత్మాభిమానం ఉందో దానికి రెట్టింపు తులసికుంది. తెలివితేటలు నావి, ఆత్మాభిమానం నీది. నీ రక్తం పంచుకొని పుట్టింది. నీ అంత పౌరుషం దానికే ఉంది. అది తప్పకుండా నిన్ను గెలుస్తుంది. తల్లిని మించిన కూతురు అనిపించుకుంటుంది. ఏంటో పొద్దున్నే అలా ఉన్నారు? పలకరింపులేం లేకుండా మౌనంగా కూర్చున్నారు. ఏదో తేడా కనిపిస్తోంది మీ మొహంలో. కాస్త విసుగేదో మీ మొహంలో తొంగి చూస్తోందనిపిస్తోంది. నీ ఆలోచనలు నీకుండొచ్చు దుర్గా, కానీ తులసి విషయంలో నువ్వు పెట్టిన కండిషన్ ఎందుకు నాకు కరెక్ట్ అనిపించలేదు. అయినా అదేం కండిషన్? ఎంతైనా నువ్వు కోపం తీర్చుకోవడానికే ఈ కండిషన్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఓ అలాగా? మరి మొన్నేవో కండిషన్ పెట్టినప్పుడు ఓస్ ఇంతేనా అన్నారు. తేలిగ్గా ఏదో కాకిని కొట్టిపారేసినట్టు ఉస్ అని కొట్టిపారేశారు. అదేదో పిచ్చి కండిషను, దుర్గమ్మ తెలివి తక్కువది అన్నట్టు మాట్లాడారు కదా. అప్పుడు అలా అన్నాను, కానీ ఆ తర్వాత ఆలోచించగా ఇందులో ఏదో కిటుకుందనిపించింది. నువ్వేం తక్కువ దాని కాదు కదా, ఏదో మతలబుతోనే ఈ మడత పేచి పెట్టావనిపిస్తుంది. బాగా ఆలోచిస్తే తులసికి మన ఇంట్లోనే నీతో, లక్ష్మితో, మంగళంబతోనూ పడదు కదా. లక్ష్మికి దానికి మధ్య ఎప్పుడూ పాము ముంగిసలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది. అలా మనకి తెలిసి మన ఇంట్లోనే 3 పడని వాళ్ళున్నారు. అలాంటప్పుడు బయట ఇంకెంతమంది పడని వాళ్ళు, గిట్టిన వాళ్ళు ఉంటారు? నువ్వు ఈ కండిషన్ పెట్టావని తెలిసి పడని వాళ్ళు ఎవరైనా దాని మీద కావాలనే కంప్లైంట్ చేస్తే ఎలా? నష్టపోయే తులసినే కదా. ఓహో, తమరికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట. ఎవరి వాక్కుల ద్వారా మీకు ఈ జ్ఞానోదయం అయ్యిందో చాలా బాగా అయింది. నాకు తెలిసి మీ చెల్లెలే మీకు నూరి పోసుంటుంది. అప్పుడు మీకు ఈ ఆలోచన తట్టుంటుంది. కానీ నా కండిషన్ మాత్రం మారదు. నేనే ఆ కండిషన్ పిచ్చిదన్నై పెట్టలేదు, చాలా ఆలోచించి పెట్టాను. అసలు ఆ కండిషన్ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మొన్న నేను కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళొస్తుంటే ఒక దగ్గర రుక్మిణి వచ్చి నా పరువు ఎలా తీసిందో తెలుసా? రుక్మిణియా? నీ పరువు తీసిందా? అవును. బజార్లో అదన్న మాటలకి చుట్టుపక్కల జనాల్ని తలెత్తి చూడ్డానికే నాకు భయం వేసింది. నన్ను చూస్తే గడగడలాడేది. కానీ అది ఆ రోజన్న మాటలకి దాని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను. అసలేం జరిగింది? ఏం జరిగిందో తలుచుకుంటేనే నా రక్తం జలజల మరిగిపోతుంది.
అంతలా అవమానపడ్డాను. హ? వస్తూనే నా మీద ఎలా విరుచుకుపడిందో తెలుసా? ఏదైతేనే ఆదిత్య తులసిల శోభనం జరిపించావు. కళ్ల ముందు కొడుకు కోడలు చిలక గోరెంకల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. నీకెంతకన్నా కావాల్సిందేముంది దుర్గా? సర్లే, నేను బయలుదేరతాను. మంచిది దుర్గా, వస్తాను. ఎవరు నువ్వు? లే. అమ్మగారండి, మీ కాళ్ళకు దండం పెడుతూ జన్మ జన్మలు ఊడిగం చేసిన మీ రుణం తీర్చుకోలేను. మీ దయ వల్లే నా పెనిమిటి బతికి బట్టకట్టాడు. వాడికి మళ్ళీ బ్రతుకునిచ్చి నా కాపురం నిలబెట్టారు. నువ్వా? లే. ఏమే, బావున్నాడా మీ ఆయన? తాగుడు కలవాటు పడి చావుకి దగ్గరైన వాడిని కాపాడి ప్రాణభిక్ష పెట్టారు. మీరు ఆ రోజు వాడికి బుద్ధి చెప్పి భయపెట్టి తాగుడు మానేస్తానని ఒట్టు పెట్టించబట్టే అది వాడు వదిలేసి బుద్ధి తెచ్చుకొని ఈరోజు పనికి వంగి అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. వాణ్ణి మార్చి బతికించడమే కాదమ్మా, మా అందర్నీ బతికించిన గొప్ప దయగల మహాతల్లివి. మీ పేరే తలుచుకుని తింటున్నాం. మీలాంటి తల్లులు కలకాలం చల్లగా బతకాలి తల్లి. నువ్వు 10 కాలాలు 100 కాలాలని కోరుకుంటున్నా ఈవిడ గారిని కోడలు సుఖంగా సంతోషంగా బతకనివ్వద్దు. ఏ రుక్మిణి, ఏం మాట్లాడుతున్నావు? అది నన్ను బతకనిచ్చేదేంటి? ఏంటంటే ఇంతకాలం నువ్వు దాన్ని సాధించావు. ఇప్పుడు అది మనసులో పెట్టుకుని అత్తల మీద కక్ష కట్టి అందరి కోడల్ని రెచ్చగొట్టి అత్తల మీదకి ఊసుగొలుపుతూ ఉంది. ఊళ్ళో ఏ అత్తగారిని సంతోషంగా ఉండనివ్వను అని ప్రతిజ్ఞ పట్టినట్టుంది. కోడళ్ళని రెచ్చగొట్టి అత్తల మీదకి యుద్ధానికి పురిగొల్పేది నిన్నది వదిలిపెడుతుందా అని అంటున్నా. ఏంటి రుక్మిణి, అది వదిలిపెట్టకపోవడం ఏంటి? యుద్ధానికి పురికొల్పడం ఏంటి? కాస్త అర్థం అయ్యేలా చెప్పొచ్చు కదా. అర్థం అవ్వాలనే నీ మీద అరిచింది. అరిస్తే అర్థం అవుతుందా? విషయం ఏంటో అర్థం అయ్యేలా చెప్పు. అత్తలకేం అధికారాలు ఎక్కువ లేవు వాళ్ళు పెత్తనాలు చేయడానికి. కోడళ్లు పడ్డానికేం పుట్టలేదు. రేపు కోడళ్లు ఆ ఇంటికి కాబోయే అత్తలే కదా. వాళ్ళకి ఎలాంటి హక్కులు అధికారాలు ఉన్నాయో కోడళ్ళకి అన్ని అధికారాలు హక్కులు ఉన్నాయంట. చద్దన్నాలు తినడానికి చాకరీలు చేయడానికి ఏం రాలేదు. ముద్ద పెట్టలేకేం పెళ్లి చేసి పంపలేదు. పనులు చెప్పటం కాదు పంచుకుని చేయాలి, లేదా కోడళ్లు పని చేయటం మానేయాలి అని నీ కోడలు తులసి నా కోడలికి నూరిపోసి నా మీదకే పంపింది. మా మధ్య గొడవ పెట్టింది. ఈ విషయం మా అబ్బాయి ముందు పెడితే ఇలా అంటూ మొత్తం తులసి చెప్పిందని నా కోడలు చెప్పింది. అందుకే నిన్ను మొఖాన్ని అడిగితే నువ్వు దానికి బుద్ధి చెప్తావని వచ్చా. మీ అత్తగారి మాట విని లొంగొచ్చిందా? సరే, లేకపోతే పుట్టింటికి వెళ్లి మీ అమ్మా నాన్నలతో కలిసి అదేదో 490, 498 కేసులు పెట్టి అందరినీ బొక్కలు వేద్దాం అన్నట్ట. జాగ్రత్త, నీ మీదే కేసు వేయగలదు. నా మీద? దాని నేను అంతదాకా రానివ్వను. జాగ్రత్త పడతావని దానికి బుద్ధి చెప్పి కాస్త కంట్రోల్లో పెడతావని నీతో చెప్పేది. అసలు నువ్వు చెప్పిందంతా నమ్మచ్చా? నిజమేనా? నిజం కాకపోతే నేనిలా రోడ్డు మీద నించోపెట్టి మాట్లాడే ధైర్యం చేస్తానా? కావాలంటే నా కోడల్ని మీ ఇంటికి తీసుకొచ్చి దాని ముఖం మీద చెప్పిస్తా. దాన్ని అదుపులో పెట్టి ఈ నోరు ముయించుకుపోతే అదే నిన్ను ఆట ఆడిస్తుంది. దుర్గా, జాగ్రత్త పడు. ఇంకొక్కసారి అది నా ఇంటికొస్తే నేను నీ ముందు పంచాయతీ పెడతా. తర్వాత అనుకుంటే లాభం లేదు. దాని మూలంగా నేను మాటలు పడి తలదించుకోవాల్సి వస్తుంది. దాన్ని తలెత్తుకోనివ్వకుండా చెయ్యాలి. ఇంత జరిగిందా? అంత జరిగింది కాబట్టే నాకు అంత కోపం వచ్చింది. నన్ను చూస్తేనే గజగజ వణికేది. అలాంటిది నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అంత వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తులసి చెప్పింది మంచి మాటే కదా. మీకదేం చేసినా గొప్పగానే కనిపిస్తుంది. ఏం మాట్లాడినా మంచిగానే వినిపిస్తుంది. కానీ నాకు జరిగిన అవమానం మీకు అవమానంగా అనిపించట్లేదు. అయినా ఒకరింటి వ్యవహారాలు దీనికెందుకండి? అందరిళ్ళకి వెళ్లి తలదూర్చడం ఎందుకు? అది తలదూర్చి మధ్యలోకి నన్ను లాగడం ఎందుకు? అరే, దానికి బుద్ధి చెప్పాల్సిన పెద్దదాన్ని నేను కదా అని అందరూ వచ్చి నన్ను అంటున్నారు. అందుకే రుక్మిణి నాకు వార్నింగ్ ఇచ్చింది. నేనందుకే దీనికి కండిషన్ పెట్టాను. మామయ్య,
కాఫీ. ఏ కాఫీలు టీలు తర్వాత గాని పండగ కదా అని అందరి ముందు ఎందుకులే అని నేను అడగలేదు. పూజ వ్యవహారాల్లో ఉండి పట్టించుకోలేదు. ఏమైంది అత్తయ్య? ఏం అవడమేంటి? మొన్న నువ్వు రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా.